స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, గ్లామరస్ బ్యూటీ పూజా హెగ్డే లీడ్ రోల్స్ లో నటించిన సినిమా దువ్వాడు జగన్నాథం. దిల్ రాజ్ నిర్మించిన ఈ సినిమాను హరీష్ శంకర్ డైరెక్ట్ చేశారు. డీజే టైటిల్స్ అనౌన్స్మెంట్ దగ్గర నుండి సినిమా మీద ఎన్నో అంచనాలున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ తర్వాత సినిమా బన్నీ కెరియర్ లోనే మరో సరైనోడు అవుతుందని ఊహించారు. మరి అంత భారీ అంచనాల నడుమ వచ్చిన డీజే ఆ అంచనాలను అందుకుందో లేదో ఈ రోజు మన ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు. ఇక కథలోనికి వెళితే అగ్రహారంలో తనికెల భరణి క్యాటరింగ్ టీంలో దువ్వాడ జగన్నాథం డీజే వంట మాస్టర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఒక ఫంక్షన్ లో పూజా హెగ్డేని చూసిన డీజే ప్రేమలో పడతాడు. పూజాకి కూడా డీజే నచ్చటంతో ఇద్దరూ ప్రేమించుకుంటూ ఉంటారు. ఇక తాను ఒక పక్క శాస్త్రిగా వంటలు చేస్తూనే సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొంటూ ఉంటాడు. పోలీస్ ఆఫీసర్ మురళీ శర్మతో కలిసి ఒక ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు డీజే. అగ్రి డైమండ్ కంపెనీ ప్రజలను మోసం చేసి వారి కోట్ల సొమ్ము కాజేయడంతో డీజే దాని చైర్మన్ అయిన నాయుడు రావు రమేష్ ని టార్గెట్ చేస్తాడు. అతన్ని కొట్టడానికి తనకు కావలసిన సపోర్ట్ ను సిద్ధం చేసుకుంటాడు డీజే. పూజా సహకారంతో పాటుగా నాయుడికి దగ్గర మనిషి అయిన సుబ్బరాజుతో అతని పని పూర్తి చేస్తాడు. డీజేకు నాయుడు టార్గెట్ ఎలా అయ్యాడు? నాయుడుని మట్టి కరిపించడానికి డీజే ఏం ప్లాన్ చేశాడు? డీజే అసలెవరు? అతని గతం ఏంటన్నది అసలు కథ. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ సినిమాకు హైలైట్ అనే చెప్పొచ్చు. డీజే శాస్త్రిగా అల్లు అర్జున్ మంచి నటనను కనపరిచారు. అయితే ఈ పాత్ర అదుర్స్లో ఎన్టీఆర్ పోషించిన చారీ పాత్రలో పోలిక పెట్టడం సమంజసం కాదు. బన్నీ, ఎన్టీఆర్ ఎవరికి వారు అన్నంతలా నటించారు. ఇక పూజా హెగ్డే ఈ సినిమాలో తన అందాలను గుమ్మరించింది. బికినీ సీన్స్ అయితే సూపర్బ్ అని చెప్పాలి. ఖచ్చితంగా పూజా గ్లామర్ సినిమాకు ప్లస్ పాయింటే అవుతుంది. ఈ సినిమా తర్వాత అమ్మడికి తెలుగులో మంచి అవకాశాలు రావడం ఖాయం. విలన్ గా రావు రమేష్ మరోసారి అద్భుత నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. వెన్నెల కిషోర్, సుబ్బరాజుల కామెడీ సూపర్బ్ గా ఉంటుంది. పోలీస్ పాత్రలో మురళీ శర్మ అదరగొట్టగా తనికెల భరణి కూడా ఆకట్టుకున్నారు. సినిమాలో కథ రొటీన్ గానే అనిపిస్తుంది. బన్నీ, డీజే శాస్త్రి అని తప్ప మిగతా అంతా పాత చింతకాయ పచ్చడే. ప్రజలను మోసం చేసిన కంపెనీని హీరో టార్గెట్ చేయటం లాంటి కథలు ఎన్నో వచ్చాయి. కాకపోతే ఈ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ కొత్తగా ట్రై చేశారు. సినిమా వేగంగా నడిచినా మొదటి భాగం పర్వాలేదు అని అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ టూ మచ్ గా ఉంటుంది. అంతేకాదు ఎలాంటి ట్విస్ట్లు లేకుండా సినిమా సాదా సీదాగా నడుస్తుందని చెప్పొచ్చు. బన్నీ డాన్స్, ఫైట్స్ అదుర్స్. ఇక డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్ ఓకే, కానీ కథా కథనాలలో ఇంకాస్త కొత్తదనం చూపించాల్సింది. డైలాగ్స్ విషయంలో హరీష్ మళ్లీ తన సత్తా చూపించాడు. సినిమాలో అక్కడక్కడ డైలాగ్స్ అద్భుతంగా పేలాయి. ఖచ్చితంగా వరుస విజయాలతో వస్తున్న బన్నీ మార్క్ సినిమా డీజే అని అనిపించదు. కానీ స్టైలిష్ స్టార్, స్టైలిష్ యాక్టింగ్, పూజా హెగ్డే గ్లామర్ తో సినిమా నడిపించేశారు. దిల్ రాజ్ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు అదనపు అట్రాక్షన్ గా నిలుస్తాయి. ఫైనల్ గా మెగా అభిమానులకు, ముఖ్యంగా డీజే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు మాత్రమే నచ్చే సినిమా తప్ప సగటు ప్రేక్షకుడికి రొటీన్ కొట్టుడే అని అనిపిస్తుంది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.